తండ్రి, ఈ సాయంకాలం, ఈ రాత్రి మీ ఆత్మచేత నీ లేఖనాల్లోంచి నూతనమైన ప్రత్యక్షతలు మాకు అనుగ్రహించి ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. We always had the habit of saying amen, right? బాల్యం నుంచి ఆ అలవాటుతో మనం పెంచబడ్డాం. అన్నిటికీ మనం ఏం చెప్తాం? ప్రార్థన అయిపోగానే ఆమేన్ అని చెప్తాం. వాట్ డస్ ఇట్ రియల్లీ మీన్? తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్లో ఆ వర్డ్ని మనం ఆలోచిస్తే చాలామంది ఏమన్నారంటే తదాస్తు, అంటే సంథింగ్ క్లోజ్ టు దట్ మీనింగ్. మనం అందరం ఇంగ్లీష్లో ఎయిమెన్ అని, ఆమెన్ అని రకరకాలుగా వ్యాఖ్యానిస్తాం. బట్ ప్రకటన గ్రంథంలో దేవుణ్ణి చూసే కోణంలో చాలా చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం ఇప్పటికే. ఈ దేవుడు సత్యస్వరూపి అయిన దేవుడని విన్నాం. ఈ దేవుడు భూపతుల అధిపతులకు అధిపతి అని విన్నాం. ఈ దేవుడు మనందరినీ యాజక సమూహంగా చేశాడని విన్నాం. ఈ దేవుడు అల్ఫయు ఓమేగ్యు ఆయనే అని విన్నాం. ఈ దేవుడు గురించి ఇంకా చాలా చాలా మాటలు, దావీదుకు తాళపు చెవి ఆయన దగ్గర ఉందని విన్నాం. అంత మాత్రమే కాదు, ఈ దేవుడు అనేకమైన రీతిలో సంఘానికి పరిచయం చేసుకుంటూ ఉన్నవాడు, అనువాడు, మొదటివాడు, కడపటివాడు, ఎన్నో పేర్లతో ప్రతి సంఘానికి దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు విత్ ఎ న్యూ నేమ్ టు ఎవ్రీ చర్చ్. ఈరోజు మనం గమనిస్తున్నటువంటి 14వ వచనం లవదోకియా సంఘానికి రాసిన మాట. యు నో వాట్ ఇస్ ద స్టార్టింగ్ వర్డ్? ఆమేన్ అను వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒరే, ఆమేన్ అని నువ్వు నేను అన్నం కాదే బాబు. దేవుడు ఏమంటున్నాడట? ఆమేన్ అనువాడు. మనం ప్రార్థన అంతా అయిపోయాక ఆమేన్ అంటే అది మనమే అంటున్నాం అనుకుంటున్నాం. బట్ హియర్ ఇస్ ఎ గాడ్ హూ డిక్లేర్స్ ఆమేన్. కానీ విచిత్రం ఏంటంటే మనం ఆమెన్ అనేసిన దేవుడు అన్నిటికీ అన్నిడు. దేవుడు ఎప్పుడు ఆమెన్ అనాలో అప్పుడే అంటాడు. ఎంతమందికి అర్థమవుతున్నాయి నా మాటలు? ఆన్ ఏ లైటర్ నోట్ ఒక వ్యక్తి, ప్రభువా నేను పాపిని ఆయన, ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రభువా నేను త్రాగుబోతుని, పక్క నుంచి ఒకడు ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రభువా నేను వేషధారిని, పక్క నుంచి ఒకడు ఆమెన్ 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 అంటుంటే అది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే ఈయనేదో ఒప్పుకుంటున్నాడు, వాడేమో దాన్ని చూసారా. జనరల్ బాడీ మీటింగ్స్కి ఎప్పుడైనా వెళ్ళారా? బోర్డు మీటింగ్స్లో ఎప్పుడైనా ఒకరు ప్రపోజ్ చేస్తే ఇంకోళ్ళు ఏం చేయరు? దాన్ని సపోర్ట్ చేసి సెకండ్ చేయాలి. ఓకే, ఐ ప్రపోజ్ చేశాను కానీ ఐ సెకండ్ దిస్ అంటారు. అలాగే ఈయనేమో ప్రపోజ్ చేసుకుంటున్నాడు దేవుని దగ్గర. ప్రభువా అది కన్విక్షన్తోనో లేకపోతే ఒప్పుకోలతోనో ఇటు పక్క నుంచి ఆమెన్ అంటే మనం కొన్నిసార్లు దేనికి ఆమెన్ అనాలో తెలీదు, దేనికి అనకూడదు కూడా. దేవుడు పద్దాక అన్నిసార్లు ఆమెన్ అంట సుమా. దేవుడు ఎప్పుడైనా ఆమెన్ అన్నాడు అంటే ఒక వ్యక్తి జీవితం మీద ఆ రోజు కొరకు, ఆ వ్యక్తి చెప్పే ఆ మాట కొరకు ఎన్ని సంవత్సరాలుగా దేవుడు ఆ వ్యక్తి కొరకు వెయిట్ చేస్తూ ఉంటాడు. చదువుకున్న ప్రతి ఒక్కరూ ఈ సాయంకాలం ఆలోచించమని మనం చేస్తున్నాం. When you and I come before God, దేవుని దగ్గరికి నువ్వు నేను వచ్చి అనేక విధాలుగా మన హృదయాన్ని ఒలకబోస్తూ మనం చెప్తూ లాస్ట్లో ప్రార్థన అయిపోయాక ఆమేన్ వెళ్ళిపోతాం. బట్ దేవుడు ఆమేన్ అనే రోజు నీ జీవితం గురించి ఎప్పుడు వస్తుంది? దేవుడు ఎప్పుడు ఆమేన్ అని అంటాడు? దేవుడు ఆమేన్ అన్న తర్వాత దాన్ని ఎవరైనా రివర్స్ చేయగలరా? షెపర్డ్స్ ఫ్యామిలీ ఎవరైనా ఆన్సర్ చెప్తారా? దేవుడు ఒక్కసారి ఆమేన్ అన్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఇంకొకటి ఎవడైనా మార్చగలిగే సత్తా, దమ్ము ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? లేదు. అంటే దేవుడు ఆమేన్ అన్నాడు అంటే దట్స్ ఫైనల్.
once for all. Nobody can change it, nobody can reverse it. దాన్ని తుడిచివేయలేరు, దాన్ని ఎవరు తిరిగి రాయలేరు. When would God say that? ఆమేన్ అనే గడియ దేవుడు ఎప్పుడు తీసుకొస్తాడు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఈ స్పెసిఫిక్ గా లవదోక్య సంఘానికే తను పరిచయం చేసుకున్నప్పుడు వాడాడు ఆ పదం. మిగిలిన సంఘాలకు అలా పరిచయం చేసుకున్న వాళ్ళ మిగిలిన సంఘాలకి ఏమన్నాడు? నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, తాళపు చెప్పి నా దగ్గర ఉంది, నేను ఉన్నవాడను అనువాడు, ఇలాంటి రకరకాల పేర్లతో పరిచయం చేసుకున్నాడు. కానీ లవదోక్య సంఘానికి మాత్రం వచ్చేసరికి, లవదోక్య సంఘమా నువ్వు తెలుసుకోవాలి, నేను ఆమేన్ అనే దేవుడను. And when I say it, it's done. When I speak it, it's done. When I say it, it's over. దేవుడు ఎప్పుడు అంటాడు? ఆ కింద వచనాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ తర్వాత వర్డ్ చాలా ప్రాముఖ్యం. ఈ ఆమేన్ అనే వాడితో కంటిన్యూషన్ రాయబడ్డ మాట చదవండి ఎవరైనా తెలుగు బైబిల్లో. ఆమేన్ అనువాడు, కమాన్, నమ్మకమైన. ఎంత చక్కటి మాట. ఈ ఆమేన్ అనే మాటకి నెక్స్ట్ వర్డ్కి కనెక్షన్ ఏంటో తెలుసా? ఆమేన్ అనే దేవుడిలో ఉన్న రెండో లక్షణం ఆయన నమ్మకమైన సత్యసాక్షి. అందరూ చెప్పండి, నమ్మకమైన దేవుడు. ఇంకొంచెం నమ్మకమైన దేవుడు. ఈ మధ్య నేను ఆ పాట విన్నాను, చాలా కాలమైంది విని, మళ్ళీ గుర్తొచ్చింది. ఆ పాట నాకు చాలా ఇష్టం. ఆధారం నీవేనయ్యా నాకు ఆధారం, జోయల్ బాబ్ గారి దాంట్లో పాట నాకు చాలా ఇష్టం. అది ఎక్కడ వీడియో చేశారు కానీ కీబోర్డ్ ఐజాక్ పిల్లి అనుకుంటాను, తను వాయిస్తాడు. చాలా బాగుంది ఆ పాట, ఎప్పుడైనా మీరు పాడాలి ఒకసారి. ఐ లవ్ దట్ సాంగ్, ఐ లవ్ దట్ సాంగ్. నమ్మకమైన సత్య సాక్షి. ఈ ఆమేన్ అనే మాటకి కనెక్షన్ ఏంట్రా అంటే ఆయన నమ్మకమైన దేవుడు. వరుణ్ దీపక్ అనే నా జీవితంలో నా ప్రతి మలుపు తిప్పే సంఘటనలో, ఆ మలుపు తిరుగుతున్న రోజుల్లో, జీవితం మలుపు తిరుగుతున్న రోజుల్లో, నన్ను దేవుడు మలుస్తున్న రోజుల్లో, ఆయన మలుస్తున్న ప్రతిసారి నేను లొంగుతున్నప్పుడు ఆయన ఆమేన్ అని అనడానికి ఎంత నమ్మకంగా నా పట్ల ఉన్నాడో నాకు తెలుసు. అలాంటి సాక్ష్యాలు ఉన్న వారికి వ్యక్తిగతంగా తెలుస్తారు. ఏమన్నానో అర్థమైందా? నిన్ను దేవుడు ఎలాంటి మలుపులు గుండా నీ జీవితాన్ని తీసుకెళ్తుంటాడో, ప్రతి మలుపును తిరుగుతున్నప్పుడు, ఆ మలుపులు నీకు నచ్చకపోయినా నీ లైఫ్లో నువ్వు టర్న్ అవుతున్నప్పుడు, ఆ మలుపులు గుండా దేవుడు తీసుకెళ్తున్నప్పుడు నువ్వు మలచబడిన ప్రతిసారి దేవుడు ఫెయిత్ఫుల్గా నీతో ఉంటూ, నువ్వు సరెండర్ అవుతున్న ప్రతిసారి ఆయన ఆమేన్ అని ఎన్నిసార్లు పలికేదో నీకు తెలియదు. నువ్వు పద్దాక లేడికి లేచిందే పరుగు అన్నట్టు ఆమేన్ 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 దేనికంటావో తెలియదు, ఎప్పుడు అనాలో తెలియదు, ఎప్పుడు అనకూడదో తెలియదు, అలవాటు అయిపోయింది, స్టైల్ అయిపోయింది. కానీ ఆయన దేవుడు అలాగ అనవసరంగా అన్నాడంటే రైట్ మూమెంట్లో మన సీజన్లో చూసి, రైట్ సీజన్లో మన జీవితం వెళ్తేప్పుడు అప్పుడు అంటాడు ఆయన ఆమేన్ అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండ్ దట్ సేస్ ఆయన ఆమేన్ అని అన్నాడు అంటే దట్స్ హిస్ ఫైనల్ వర్డ్. హల్లెలూయా. దట్ ఈస్ హిస్ ఫైనల్ డెసిషన్. ఇంకా ఆ నిర్ణయాన్ని మించిన నిర్ణయం ఇంకొకటి లేదు. ఇంకా స్థితిని ఏది కూడా మార్చలేదు. కానీ ఆ రోజు ఆయన ఆమేన్ అనేంత వరకు ఆ క్యారెక్టర్ మనలో అది రియాలిటీలోకి వచ్చేదాకా ఆయన ఎంత నమ్మకంగా మన పట్ల ఉన్నాడనేదే మనం అర్థం చేసుకోవట్లేదు. How many of you believe that God has been so faithful to you even though when you remain unfaithful to him? అర్థం కాలే ఏమడిగాను? There were times when we were, come on చెప్పండి, ఏ వర్డ్ పెట్టాలి అక్కడ? అన్ఫెయిత్ఫుల్. మనం ఆయన పట్ల అంత నమ్మకంగా లేము. బైబిల్లో రాసిన మాటే, మనము నమ్మదగని వారమైనప్పటికీ, కమాన్ చెప్పాలి బైబిల్ చదివినవాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నమ్మదగినవాడిగానే ఉన్నాడు. ఎందుకంటే ఎవరెవరినో ఇంకా నేను ఆమేన్ అనే మూమెంట్ రాలేదు రా నీ లైఫ్లో, అందుకే నేను ఏం చేస్తున్నాను? ఐఎమ్ స్టిల్ టాలరేటింగ్ యూ. అందరూ చెప్పండి టాలరేటింగ్. కొంచెం గట్టిగా టాలరెన్స్. ఇంకొంచెం గట్టిగా టాలరెన్స్.
రాజకీయాల్లో ఎక్కువ వినబడే పదం టాలరెన్స్. ఇండియాలో ఎక్కువ వినబడే పదం టాలరెన్స్, పరమత సహనం. వీ హ్యావ్ టు టాలరేట్ అవర్ ఫెలో బ్రదర్స్, వీ హ్యావ్ టు టాలరేట్ అవర్ అదర్ రిలీజియస్ ఫ్రెండ్స్. ఇతర మతాలటువంటి మత విశ్వాసాలు చెందిన వాళ్ళు మనం ఏం చేయాలి? టాలరేట్ చేయాలి. రాజకీయాల్లో ఎక్కువ వినే పదం అదే. హౌ మచ్ మోర్ గాడ్ హస్ బీన్ టాలరేటింగ్ us. ఎప్పుడైనా ఆలోచించారా పదాన్ని? దేవుడు ఎంత మనల్ని టాలరేట్ చేస్తున్నాడో. లవదోక్య సంగమా, నేను చాలా టాలరేట్ చేస్తున్నాను నిన్ను, ఎందుకంటే నాలో ఉన్న లక్షణం నమ్మకంగా ఉండడం. నువ్వు అపనమ్మకస్తుడివి, కానీ నేను నిన్ను టాలరేట్ చేస్తూ చాలా ఎలా ఉన్నాను, నేను నమ్మకంగా వ్యవహరిస్తున్నాను. బికాస్ ఆ నమ్మకంగా వ్యవహరించడంలోనే నిన్ను నేను నడిపిస్తూ నీ లైఫ్లో తరిగి నేను అనుమతించిన పరిస్థితులను తిరిగినప్పుడు నేను ఆమేన్ అనే రోజు కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నమ్మకమైన సత్య సాక్షి. నాకు ఆ మాట ఎంత ఇష్టమో. నమ్మకమైన సత్య సాక్షి. అందరూ చెప్పండి, సత్య సాక్షి. నీ తప్పులు ఎవరైనా వచ్చి చెప్తే నువ్వు ఏం చేస్తావు? కోపం మన మామూలుగా రాదు, తారాస్థాయికి వెళ్ళిపోతాయి. దేవుడు బ్లంట్గా పాయింట్ బ్లాంక్ నాకు దగ్గరికి వచ్చి నా తప్పులు చెప్తే నాకు ఎందుకు చెప్తాడు తెలుసా? నెంబర్ 1, ఆయన నమ్మకమైన వాడు కనుక. నెంబర్ 2, ఆయన సత్యానికి కమని చెప్పాలి ఇప్పుడు మీరు సాక్షి కనుక. మూడవది, ఆమేన్ అనే గొప్ప ఫైనల్ వర్డ్ ఆయనది కనుక ఆయన చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండ్ నౌ ఈ సేయింగ్, ఈ 3 రకాలుగా పదాలు పెట్టినవాడు ఆయన ఎవడో ఇప్పుడు రివీల్ చేసుకుంటున్నాడు. ముందేమో ఆమేన్ అనేవాడు అన్నాడు, తర్వాత నమ్మకమైన వాడు అన్నాడు, సత్యసాక్షి అన్నాడు, ఇప్పుడు 4th ఏమన్నాడు? దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు. ఐ లవ్ ఇట్. దేవుని సృష్టికి ఆది అయిన వాడు. He is just beginning of all beginnings. అన్ని ఆరంభాలకి ఆదిలో ఉన్నవాడు. He is the beginner of everything. అంటే ఆయనలో నుండి అన్ని పుట్టాయి, ఆయన లేకుండా ఏది కలగలేదు. కలిగి ఉన్నవన్నీ కమని చెప్పాలి బైబిల్ తెలిసిన ఆయన మూలముగానే కలిగాను. ఆదికాండం 1వ అధ్యాయం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను. సైంటిస్టులు ఏమంటున్నారు? లేదు మ్యాటర్ పదార్థం అనేది ఉంది, ఆ పదార్థాన్ని ఉపయోగించి దేవుడు సృష్టించాడని. పదార్థం ఎలాగ వచ్చిందిరా మరి అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. కానీ బైబిల్ ఏమంటుంది? నో 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 నో, ఎక్స్ నిహిలో, ఏ పదార్థమో లేదు. దేవుని మాటే విశ్వానికి ఉనికిలోకి తీసుకొచ్చింది. దేవుని మాటే సృష్టిని ఉనికిలోకి తీసుకొచ్చింది. దేవుని మాటే గ్రహాలని లైన్లో పెట్టింది. దేవుని మాటే నక్షత్రాలని ఆకాశంలో అలంకరించింది. The stars in the sky and the stones on the earth have come from the imagination and mind of God. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట ఆది యందు దేవుడు సృష్టించెను అనే ఒక్క మాటలో ఈ యేసయ్య ఎలాగనుకుంటూ పరిచయం చేస్తారంటే, ఒరే దాని అంతటికీ స్టార్టింగ్ నేనే. ద వన్ హూ స్టార్టెడ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ద రైట్ టు సే ఆమెన్. ఎంతమందికి అర్థమైంది? ద వన్ హూ స్టార్టెడ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ద రైట్ టు సే ఆమెన్. ఎంతమందికి అర్థమైంది ఇంగ్లీష్లో ఈ మాట? అన్నిటినీ ఆరంభించిన వాడికే ఆమేన్ అనే పలికే హక్కు, అధికారం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయనతోనే అన్ని స్టార్ట్ అయ్యాయి, ఆయనలోనే అన్ని స్టార్ట్ అయ్యాయి. ఆయనలో నుండే అన్ని జీవాన్ని పోసుకున్నాయి, ఆయనలో నుండే అన్ని ఉనికిలోకి వచ్చాయి. ఆయన లేకుండా అవి లేవు. అందుకే ఆయన నుంచి అవన్నీ పొందుకుంటున్నాయి. నాకు చాలా ఇష్టమైన కీర్తన గ్రంథంలో కీర్తన నాకు చాలా ఇష్టం. వినండి, ఆ కీర్తనలో ఉన్న మాట ఏంటో తెలుసా? దేవుడు అంటాడు, నా రచయిత రాస్తాడు, హే సముద్రంలో చేపలు కూడా నీ గుప్పిల్లోంచి నువ్వు ఇచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తున్నాయ్యా. సింహాలు రాత్రి గుహల్లోంచి బయటకు వచ్చి నువ్వు పెట్టే తిండి కోసం అవి చూస్తున్నాయ్యా. రాత్రంతా నువ్వు పెట్టిన తిండి కోసం చూసి పగలేమవుతున్నాయ్యా? సింహాలు గుహలోకి వెళ్ళి పడుకుంటున్నాయ్యా. పగలవగానే మనుషులు లేస్తున్నారయ్యా. మనుషులు లేచి ఆళ్ళేనవుతున్నారు. బస్ పట్టుకున్నప్పుడు, ట్రైన్ పట్టుకున్నప్పుడు, కారు పట్టుకున్నప్పుడు పక్కనంతా మనుషులు ఉద్యోగాలు పరిగెడుతున్నారయ్యా. సముద్రంలో చేపలు కూడా నువ్వు పెట్టే తిండి కోసం చూస్తున్నాయి. ఆ కీర్తన నాకు ఎంత ఇష్టమో.
మీకు ఇంట్రెస్ట్ ఉంటే పడుకునే ముందు 104వ కీర్తన చదివి పడుకోండి రాత్రి. ఆ దిక్కుమాల సెల్ ఫోన్ చూసుకుంటూ ఉండకుండా దాన్ని కాస్త పక్కన పెడేసి 104వ కీర్తన చదువుకొని పడుకోండి. అందులో ఉంటుంది, సృష్టిలో ప్రతిదీ నువ్వు గుప్పిలు విప్పితేనే తింటున్నాయి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు గుప్పిలు విప్పితే తింటున్నామంట. మనం జంతువులు తింటున్నాయట, మరి మనం కాదా? జంతువులు ఒప్పుకుంటున్నాయి, నువ్వు గుప్పిలు విప్పితేనే తింటున్నాం మేము. ఏంటండి దేవుడు అంటే ఏదో ఆషామాషియా? దేవుడి గురించి మాట్లాడడం అంటే ఆషామాషియా? దేవుని గురించి చెప్పడం అంటే ఆషామాషియా? దైవ జ్ఞానాన్ని కలిగి దాని జీవితంలో అప్లై చేసుకుంటూ బతకడం అంటే అది ఆషామాషియా? నో, నాట్ అట్ ఆల్. ఆషామాషి కాదు. ఆమేన్ అనే దేవుడు, ఇంత గొప్ప దేవుడు సృష్టిని అంతటిని టాలరేట్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారు ఎవరైనా? నాకు హీబ్రూ నేర్పించిన ప్రొఫెసర్ గారు, పిహెచ్డి లెవెల్లో నాకు హీబ్రూ నేర్పించిన ప్రొఫెసర్ గారు ఏం చేశారు తెలుసా? ఆయన పని చెప్పాడు మా క్లాసు. ఆయన ఏం చెప్పాడంటే ఆ రోజు, నాకు ఇప్పటికీ జ్ఞాపకం, ఆయన ఏం చెప్పాడంటే జెనసిస్ చాప్టర్ 1 దేవుడు హీ స్టార్టెడ్ ద వరల్డ్. తాళంతో ఏం చేశాడు? దాన్ని ఆన్ చేశాడు. ఈ క్రియేషన్ని స్టార్ట్ చేశాడు. సృష్టి అంతా చేసి ఆ సృష్టి అంతటికి ఇద్దరిని పెట్టాడు, మిస్టర్ ఆడమ్ అండ్ మిసెస్ ఈవ్. వీళ్ళిద్దరిని ఆ సృష్టిలో పెట్టి దేవుడు మొట్టమొదటి గృహప్రవేశం చేశాడట. దేవునికి స్తోత్రం కలుగును కనుక. అర్థమైందా? ఆ థాట్ మీకు అర్థమైందా? మొట్టమొదటి గృహప్రవేశం ఎవరు చేశారట? దేవుడు చేశాడట. ఈ సృష్టి అంతటినీ చేసి ఆదాము అవ్వని పెట్టి, మరి గుంటలారా కుదురుకోండి, సృష్టి అంతా జాగ్రత్త చూసుకోండి అని చెప్పి వాళ్ళకి గృహప్రవేశం చేసి వాళ్ళిద్దరిని పెట్టాడు. అలవాటు అయిపోయింది ఊరు భాష. నాకెంత నచ్చిందో. మరి దేవుడు ఏం చేశాడు సార్ అని అడిగాం మేము. వీళ్ళు గృహప్రవేశం చేసి వాళ్ళకి ఇచ్చేసి మరి ఆయన ఏం చేశాడు? అప్పుడు ఆ ప్రొఫెసర్ నవ్వి, దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు, హీ టుక్ రెస్ట్ ఇన్ దట్ క్రియేషన్ అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ దినమందు ఆయన ఏం చేశాడు చెప్పండి అందరూ? విశ్రాంతి. నాకు ఆ మాట ఎంత నచ్చిందో. ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఫ్రమ్ హిమ్. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారి మాట ఎవరి కోసమో నాకు తెలియదు. దయచేసి ఈ మాటను పట్టుకోండి. నీ జీవితంలో నువ్వు ఆరంభించానని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఆరంభించినవి చాలా ఉన్నాయి. వాటిని నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళి నిదానంగా కూర్చొని ఆలోచిస్తే, థింక్ అబౌట్ ద వర్క్స్ దట్ గాడ్ స్టార్టెడ్ ఇన్ యువర్ లైఫ్. ఎన్ని నీ జీవితంలో దేవుడు ఆరంభించాడు, ఎన్ని నీ జీవితంలో దేవుడు స్టార్ట్ చేశాడో. ఎన్నింటి? అన్నీ ఆయన ఆరంభించినవే కాదంటారా? ఆరంభించిన వాడికి ఇందాక నేను చెప్పాను, ఆమేన్ అనే హక్కు ఆయనకే ఉంది. ప్రభా ఈ వ్యాధిని ఆరంభించావు, దీనికి ఆమేన్ అనే హక్కు ఎవరికి ఉంది? ఆయనకే ఉంది. ఆయన ఆమేన్ అన్నాక మళ్ళీ వ్యాధి మళ్ళీ ఏమవుదో మాట్లాడాలి ఎవరైనా. ఇంకా మళ్ళీ రివర్స్ గేర్ లేదు. ఆయన ఆమేన్ అన్నాక ఆ ప్రాబ్లం ఏదైతే స్టార్ట్ అయిందో అది ఏమైపోవాలి? ఆయన ఆమేన్ అన్నాక ఇంకది దట్స్ ది ఎండ్, అయిపోయింది. ఇంకా చాప్టర్ అయిపోయింది. సినిమా అంతా అయిపోయాక లాస్ట్లో నా చిన్నప్పుడు 2 ఇంగ్లీష్ పదాలు కనబడేవి. చూసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి, సినిమా అంతా అయిపోయాక ది ఎండ్. మీరు పరిశుద్ధులు, మీకు తెలియదు, మీరు ఎవ్వరూ మాట్లాడలేదు. మేము కూడా చిన్నప్పుడు ఫెయిర్ నోట్స్లు రాస్తా లాస్ట్లో ది ఎండ్ అని రాసేవాళ్ళం ఫెయిర్ నోట్స్లో. ఎగ్జామ్ అంతా అయిపోయాక క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ ఎగ్జామ్లో లాస్ట్లో కిందేటి ది ఎండ్. సరదాకి అనగానే ఎండ్ అయిపోయిందా, అచ్చే యూనిట్ టెస్ట్ వచ్చేది. ది ఎండ్ అని అప్పుడు రాసేవాళ్ళం. అయిపోయిందా, చిచ్చి మళ్ళీ క్వార్టర్లీ వచ్చేది, యూనిట్ 2 వచ్చేది మళ్ళీ. ఆమేన్ అని ఆయన అన్న రోజు నీ లైఫ్లో నీ దుఃఖ దినాలకి ఎండ్ అప్పుడు పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతవరకు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు నావిగేట్ అవుతున్నావు, ఈదుతున్నావు, ఈదలేకపోతున్నావు, ఈదాలని లేదు కానీ ఈదుతున్నావు, ఇంకా ఓర్చుకుంటున్నావు. ఇంకెప్పుడు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఇంకాస్త ముందుకెళ్ళు అని వర్తమానాల ద్వారా, పాస్టర్ల ద్వారా, ఏదో ఒక సందేశం ద్వారా దేవుడు నేను పురుకలుతూనే ఉన్నాడు. అంతెందుకు
వీటన్నిటికీ మించి ఆకాశమందు గొప్ప సాక్షి సమూహం మనకు కనబడుతుంది. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? నీ ముందు చచ్చిపోయిన వాళ్ళు, నీ తల్లిదండ్రులు, నీ నాన్న, మీ మమ్మీ ఎవరైనా చనిపోయిన వాళ్ళు వాళ్ళంటారే ఎవరిని దెబ్బకు ఈ మాత్రం దానికి ఎంత బాధపడతావేంటి? నీ ముందున్న పరుగు పందెల్లో ఓపిక పరిగెట్టవయ్యా, నేను కూడా అలాగే పరిగెట్టాను అని నమ్మకమైన సత్య సాక్షి అయినటువంటి సాక్షి సమూహం మనల్ని ఏం చేస్తుంది? ఎవరి వైపు చూడమంటుంది? విశ్వాసమునకు, కమాన్ చెప్పాలి, విశ్వాసమునకు కర్తయు, కమాన్ చెప్పాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్, దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ పరిగెత్తు. దేవుడు ఆరంభించిన వాడు ఆయన ఒక్కడికే హక్కు ఉంటుంది ఆమెనని చెప్పడానికి. అయ్యలారా, మీరు అనుకుంటున్నారేమో, ప్రభువా లార్డ్ యు మస్ట్ సే ఆమేన్ టు దిస్ లార్డ్, ఇంక ఇది అయిపోవాలి ప్రభువా, లేకపోతే ఇది ఆరంభవాలి ప్రభువా. రెండు నీ చేతుల్లో లేవు. ఆరంభించినోడికే ముగించే హక్కు ఉంది, ముగించగలిగినోడికే ఆరంభించగలిగే సామర్థ్యం ఉంది. ఎవరైనా ఆమేన్ చెప్తారు ఆ మాటకి? నోవాహు 100 సంవత్సరాలు ప్రసంగించాడు. బిలీవర్స్ ఎవరు 100 సంవత్సరాలు మెసేజ్, ముగ్గురు కొడుకులు, ఆయన పెళ్లి చేసుకున్న ముగ్గురు, అంతే. 100 years మెసేజ్. రక్షణలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది అమ్మ లెక్కెట్టండి? వీళ్ళు ముగ్గురు 6, వాళ్ళిద్దరు 8 మంది. నాకు చాలా నవ్వు వచ్చింది. దేవుడు ఎంత టాలరేట్ చేశాడో. 100 సంవత్సరాలు చెప్పి 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 500 నుంచి మొదలెట్టాడు. 600 సంవత్సరంలో వర్షం వచ్చేసింది, స్టార్ట్ అయిపోయింది అంతా. బైబిల్లో నాకు బాగా ఇష్టమైన పదం, నోవాహు లోపలికి వెళ్ళిపోయా అన్నాడు. పెట్టి బేడ సర్దుకొని వీళ్ళు వెళ్ళిపోతే బాగానే ఉండు, వీళ్ళు పెట్టి బేడతో వెళ్ళలే, సకల జంతువులతోనూ. మీలో ఎవరైనా జూకి వెళ్ళారా? చూసారా విశాఖపట్నం జూ? నేను చూసి 7th క్లాస్లో ఎప్పుడో చూసాను, అప్పుడు నుంచి చూడలేదు మళ్ళీ. అక్కడ మీకు ఇల్లు కట్టేసి ఉండమంటే మీకు ఎలా ఉంటుంది? పోనీ ఇంకా అట్లకి కంచి ఉంది, వీటికి ఈ జిరాఫీలు, ఈ ఎలిఫెంట్లు, ఈ పాములు అన్నీ కూడా బాత్రూమ్ అక్కడే, అట్లలో అందులోనే 8 మంది. అందరూ లోపలికి వెళ్ళిపోయాక లోపల ఆయన గడపెట్టలే. నోవాహు బయట నుంచి వచ్చి బయటికి గడపెట్టలే. ఆయన బయటికి రాలేడు కదా, లోపల గడపెట్టుకోలేదు, తాళంలో వేసుకోలేదు. కానీ బయట ఆమేన్ అనే దేవుడు ఉన్నాడే, నమ్మకమైన సత్యసాక్షి అన్న దేవుడు ఉన్నాడే, సృష్టి అంతటికి ఆదేరం అని ఉన్నాడే, ఆయన తలుపేసి గడపెట్టేశాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆయన తలుపేశాడంటే దాని అర్థం ఏంటో చెప్పండి అమ్మ ఒకసారి. ఇంకోటి ఎవడో నావా, నేను పక్కనే మీ ఇంటి పక్కన అప్పారావు తీవే బాబు తలుపు. నో అప్పారావు పాపారావు కాలింగ్. ఒకవేళ కాలింగ్ అయినా నో డోర్ ఓపెనింగ్. వేసినోడు ఎవడు? గెడా దేవుడు. ఆయన ఈ తీగలడు కనుకే ఆయన వేసాడు. ఆయన వేసాడంటే ఎవడు తీలేడు. ఆయన ఆమేన్ అనే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఈరోజు రాత్రి కొంతమంది మనుషులు ఉన్నారు ఇక్కడ. సమ్ పీపుల్ వాంట్ సంథింగ్ టు బి స్టార్టెడ్ ఇన్ దేర్ లైఫ్. సమ్ పీపుల్ వాంట్ సమ్ థింగ్స్ టు బి క్లోజ్డ్ ఇన్ దేర్ లైఫ్. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ విత్ మీ? Some people want something to be started in their life, a new chapter. Some people want something to be closed in their life. But let me tell you words of wisdom as the Holy Spirit is speaking. You cannot start a new chapter unless God closes the old chapter. దేవుడు గత చరిత్రను, గత అధ్యాయాన్ని ముగించందే నువ్వు కొత్త అధ్యాయాన్ని ఏం చేయలేవు, స్టార్ట్ చేయలేవు. దేవుడు కొత్త అధ్యాయాన్ని ఆరంభించాలంటే దేవుడు పాత అధ్యాయాన్ని ఏం చేయాలి? దేవుడే దానికి ది ఎండ్ అని రాయాలి. దానికి ఆమేనని చెప్పి దీనికి ఆమేనని ఆరంభించాలి. దేవునికి స్తోత్రం చెప్తావా? అలా చేయగలిగినోడు ఎవడు? దేవుడు. ఇంత డిస్క్రిప్షన్ ఎందుకు ఇచ్చాడు రా అనుకుంటే, లవదోక్య సంఘానికి స్టార్టింగ్ వర్డే గుండె పేలిపోయే మాట చెప్పాడు. నీ క్రియలు నేనెరుగుదును.
నీ క్రియలు. బైబిల్లో 139వ కీర్తన ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? ప్రభువా, నేను కూర్చుండుటయు లేచుటయు నీకు తెలుసు. నాకు తలంపు పుట్టకముందే అదేంటో నీకు తెలుసు. నా నోట్లోంచి మాట బయటికి రాకముందే అదేంటో కూడా నీకు తెలుసు. నేను అందాం అనుకొని మింగేసిన మాట ఏంటో కూడా నీకు తెలుసు. మరి అన్నీ తెలుసు. నేను కుడికి తోటి తిరిగినా నీకు తెలుసు, నేను ఎడంతో తిరిగినా నువ్వు అక్కడ ఉన్నావు. నేను 2 అడుగులు ముందేసినా ఉన్నావు, 2 అడుగులు వెనకేసినా ఉన్నావు. నేను భూమి అగాధ జలములోకి వెళ్ళిపోయినా ఉన్నావు, పైన రెక్కలు కట్టుకొని నేను డ్రోన్ లాగా పైకి ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నా, నువ్వు అక్కడ ఉన్నావు. ఎక్కడయ్యా బాబు, నేను ఎటు పోతాను? నేను ఎటు? ఏమండి, నీ గురించి అన్నీ తెలిసినాడు, నీ గురించి అన్నీ తెలిసినోడిని నువ్వు చూసి భయపడతావా భయపడవా? చెప్పండి నాకు, ఎవరైనా చెప్పండి. ఎవరైనా నీ గురించి అన్నీ తెలిసినాడు అక్కడ ఉన్నాడు అనుకోండి, అంతెందుకు ఈ ప్రపంచంలో నీ గురించి అన్నీ తెలిసినాడు ఈడు. నీ పక్కోళ్ళు కూడా తెలియదు. మీరు నవ్వుతున్నారు, సీరియస్లీ. నువ్వేం చూస్తావో బిగ్ బి ఈజ్ వాచింగ్. బిగ్ బి అంటే ఇంకెవరు అనుకున్నారు కనుక బిగ్ ఐ. బిగ్ బి అంటే నా ఉద్దేశం బిగ్ బ్రదర్ ఒకడు ఉన్నాడు. ఈ డేటా అంతా ఆడి దగ్గర ఉంటుంది. నువ్వు ఏది బ్రౌజ్ చేస్తావో, ఏది చూస్తావో, ఏం చేసినా దీంతో ఒక కన్ను ఏం చేస్తుంది? వాచ్ చేస్తూనే ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక యంత్రం, మనిషి తయారు చేసిన యంత్రమే అన్నీ అంత వాచ్ చేసేయగలిగే డేటా స్టోరేజ్ బోల్డ్ ఉంటే, కీర్తనలో దావీదు అంటున్నాడు, నేను కుడితోటి తిరిగినాను అక్కడ, నేను సముద్ర అగాధంలో సబ్మెరైన్లో భూమి అడుగు భాగంకి వెళ్ళిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు. ఐ రిమెంబర్ ఆ మాట, సముద్రపు అగాధ జలములో నువ్వు ఉన్నావు అనే మాట వచ్చిన ప్రతిసారి నాకు World War IIలో తీసినటువంటి ఒక మూవీ గుర్తొస్తుంది. జర్మన్స్ కాదు, వేరే వాళ్ళు ఏమనుకుంటా, ఆ సబ్మెరైన్లో డీప్కి వెళ్ళిపోతారు, లోపలికి వెళ్ళిపోయి నువ్వు కదలదు, అయిపోద్ది అనుకుంటారు. వీళ్ళు మన పని అయిపోయిందిరా బాబు అనుకో, అక్కడే చెప్పేసుకుంటారు, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ హ్యాలోడ్ బీ దై నేమ్. చెప్పండి, మూడోదేటి, దై విల్ బీ డన్ ఆన్ ఎర్త్. అన్నీ చెప్పేసుకొని అంతా అయిపోయింది, నీకు చచ్చిపోతుందని, గ్యాస్ అయిపోతుంది, ఆక్సిజన్ లేదు, ఏం లేదు అనుకునేసరికి ఈ అవర్ ఫాదర్ అంతా దేవుడు విన్నాడేమో, స్టార్ట్ అయిపోయింది సార్. మీరు ఆగక ముందు ఎలాగా జోరు వెళ్ళిందో దానికి మించిన జోరు వెళ్ళడం మొదలెడతారు. దట్స్ ఎ ట్రూ స్టోరీ. ఎప్పుడైనా దొరికితే మీరు చూడండి, ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టోరీ. భూమి అగాధ జలముల్లో ఏమవుతుందో కూడా దేవుడు తెలిసినప్పుడు ఎక్కడ తప్పించుకుంటావా దగ్గర నుంచి? ఆయన భయపడవా? ఆయన సార్వత్రిక కన్ను నీ డేటా అంతా ఆయన అక్కడ రికార్డ్ చేస్తున్నాడు. నా డేటా అంతా ఆయన అక్కడ రికార్డ్ చేస్తున్నాడు. అన్నీ ఆయన నుంచే ఆరంభమయ్యాయి. ఆయనే ఆమెన్ అనగలవాడు. ఈడు వేస్ట్ ఫెలో ప్రభా, ఈయన తీసేద్దాం, ఆమెనని ఆయన అనలేదే. ఎందుకంటే ఆయన నమ్మకమైన సత్యసాక్షి. ఆయన ఏమంటున్నాడు? ఈ సంవత్సరం కూడా ఇంకా ఉండనిద్దాం, ఈ సంవత్సరం కూడా కాస్త నీరు పోద్దాం, ఈ సంవత్సరం కూడా కాస్త ఎరువు వేద్దాం, ఈ సంవత్సరం కూడా ఇంకా బాగా ఎదిగినట్లు ప్రయాసపడదాం. మీకు విషయం తెలుసా? నెక్స్ట్ ఇయర్ కూడా యజమాని వస్తాడు. నెక్స్ట్ ఇయర్ కూడా ఏమని ఉంటాడు? తీసే మొక్కనే. కానీ తోటమాల ఏమని ఉంటాడు మీరు చెప్పండి? ప్రభావం ఈ సంవత్సరం కూడా ఉండని. ఆ వచనం ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నారో భూమి మీద ఉన్న మానవులందరూ, కానీ ఆ వచనం ఎప్పుడు మనకి ఎలా కనబడుతుంది? ఈ సంవత్సరము కూడా ఉండనేమో. ఎందుకంటే నేను ఆమెన్ అనే గడి ఇంకా రాలేదు. అందుకే నేను అంటున్నాను, when God says amen, some things will be started. Before that, when God says amen, some things will be closed. కొన్ని ముగించబడితేనే కొన్ని ఆరంభించబడతాయి. కొన్ని ఆరంభం అవ్వాలంటే దేవుడు కొన్నిటిని ముగించాలి. అందుకు దేవుడు ఏమంటున్నాడు? నాకు తెలుసు, ఐ నో యువర్ డీడ్స్, ఐ నో వాట్ టు క్లోజ్, ఐ నో వాట్ టు స్టార్ట్, ఐ నో యువర్ డీడ్స్. ఎవరికి తెలియవు, కానీ నాకు తెలుసు, నీ క్రియలన్నీ నాకు తెలుసు. నా దగ్గర డేటా ఉందిరా వరుణు. నువ్వు చల్లగా వెచ్చగా ఉన్న మేలు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నువ్వు ఎలాగున్నావు? గనుక నేను నిన్ను
నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అనగానే మన భౌతికమైన మనస్సు దాన్ని చదవగానే ఉమ్మేయడం అంటే అది కాదు దాని అర్థం. దేవుడు ఉమ్మేస్తాడని కాదు. అలా చెప్పిన పాస్టర్లు చాలామంది ఉన్నారు. దేవుడు ఉమ్మేసే రోజు వస్తుంది నీ మీద అని బోధించిన కాపరులు చాలామంది ఉన్నారు. బట్ దట్స్ నాట్ ది ఐడియా. గ్రీక్ పదంలో దాని అర్థం ఏంటో తెలుసా? నేను నీ మీద ఉమ్మేస్తాను అంటే దేవుడు మానవులకు దిగజారిపోయినాడు కాదండి. మనం అలాంటి మనసు ఉన్నవాళ్ళు. కానీ ఆ టర్మ్ నేను నీ మీద ఉమ్మేస్తాను అనే మాటకు అర్థం ఏంటంటే నా నుండి నిన్ను కట్ చేస్తాను. ఎంతమందికి అర్థమైంది? బాగా గుర్తుపెట్టుకోండి. నా నుంచి మిమ్మల్ని ఏం చేసేస్తాను? నేను ఇంకా కట్ చేస్తాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి యువర్ రిసోర్స్ ఎనీమోర్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి యువర్ సోర్స్ ఎనీమోర్. నా నుండి నేను ఏం చేస్తున్నాను? కట్ చేస్తున్నాను. అంతేగాని అని ఉమ్మేస్తానని కాదు. మనం అర్థం చేసుకునే భౌతికమైన భాషలో మనం అలా అనుకుంటాం. బట్ ఇట్స్ నాట్ దట్ ఐడియా. దేవుడు ఏమంటున్నాడంటే ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిట్ యూ ఫ్రమ్ మీ. ఎప్పుడైనా ఎగ్జిట్ బోర్డులు చూసారా? వాట్ డస్ ఎగ్జిట్ మీన్? వాట్ డస్ ఎంట్రన్స్ మీన్? సో నేను ఉమ్మి వేస్తానంటే దాని అర్థం ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిట్ యూ, ఐఎమ్ గోయింగ్ టు కట్ ఆఫ్. నాకు నీకు ఇంకేమీ లేదు. నేను చాలా నమ్మకమైన సత్యసాక్షిగా ఉంటున్నా. నేను చాలా నిన్ను టాలరేట్ చేస్తున్నా. నేను చాలా నిన్ను గమనిస్తున్నా. నేను చాలా నిన్ను ఓర్చుకుంటున్నా. నేను చాలా నిన్ను సహిస్తున్నా. నేను నీ క్రియలన్నీ నేను ఎరిగిన వాడిని. టైం హ్యాస్ కమ్. నేను ఏం చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఎగ్జిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను కట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ లాంగ్వేజ్ చాలా హార్డ్ లాంగ్వేజ్. కానీ మీకు ఒక మాట చెప్పి నేను ముగించాలి, లేకపోతే ఇలా ముగించేస్తే నా ప్రసంగం న్యాయం కాదు. నిన్ను ఉమ్మివేస్తాను, నిన్ను కట్ చేస్తాను రా నా దగ్గర నుంచి అన్న ఆ దేవుడే మీరు తర్వాత చదవండి 20వ వచనంకి మీరు రెడ్ చేయండి. ఎంత బాగుందో 20వ వచనం. ఇదిగో నేను తలుపు దగ్గర నించొని తట్టుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్తారా షెపర్డ్స్ ఫ్యామిలీలో? తలుపు దగ్గర నిలబడి ఇంకా తడుతున్నాను రా. ఎందుకో తెలుసా? నేను నమ్మకమైన సత్య సాక్షిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను తలుపు తడుతున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినలా నేను వచ్చి అతనితో కూడా ఏం చేస్తాను? అతనితో నేను, నాతో కూడా అతడు భోజనం. అదేంటి ప్రభువా కట్ చేసేస్తానన్నావు? ఇప్పుడు ఏమంటున్నాడు? భోజనం చేద్దామంటున్నాడు. రెండు ఎలా ఉన్నాయి మీకు? ఈ పదాలు ఎలా ఉన్నాయి? ఫస్ట్లో ఏమన్నాడు? నీకు నాకు సంబంధం లేదన్నాడు. కానీ లాస్ట్కి వచ్చాక ఏమంటున్నాడు? నువ్వు లేకుండా నేను భోజనం చేయను. నువ్వు నేను కలిసి భోజనం చేద్దాం. మీ మదరు కానీ మీ ఫాదర్ కానీ ఎప్పుడైనా శుభ్రం చదువుకొచ్చారా మిమ్మల్ని చిన్నప్పుడు? ఎప్పుడైనా యథార్థంగా చేయొద్దండి, యథార్థంగా. ఈ చేతులు ఎత్తిన వాళ్ళు మదర్స్ కొట్టారన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏంటో వాళ్ళే ఎప్పుడు కొడతారు. కొట్టడం వాళ్ళు ఎక్కడ శిక్షణ పొందారో కానీ వాళ్ళే టాప్. కొట్టడాల్లో విచిత్రమైనటువంటి వస్తువులతో కొడతారు. అవసరమైతే గోంగూర కాడలతో కూడా కొట్టగలరు. సమర్థులు వాళ్ళు. ఆకులన్నీ తీసి కాడలు దాసి, కాడలు ఎందుకు దాస్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత అర్థమైంది. కొట్టు తోడ మీద ఒక్కొక్కటి దెబ్బకి సర్రమని అంతా కొట్టేసి మళ్ళీ జండుబా మాళే రాస్తే ఎలాగుంటుంది? నీకు అర్థం కావట్లేదు నా మాటలు. నిన్నంతా చెట్టు కొట్టి మళ్ళీ ఎవరు రాస్తున్నారు జండుబాము? వాళ్ళే రాస్తున్నారు. నేను బాధ పెట్టేవాళ్ళు వాళ్ళే, నీకు భోజనం పెట్టినోళ్ళు వాళ్ళే. చాలా కష్టం. ఐ యు అండర్స్టాండింగ్ మై? నీకు అర్థమవుతుందా? నిన్ను బాగా బాధ పెట్టినోళ్ళు ఒక వ్యక్తి, నిన్ను బాగా ప్రేమించిన వాళ్ళు ఒక వ్యక్తి. ఇజంట్ ఇట్ హార్డ్ టు డీల్ విత్ దట్ పర్సన్? హ్యూమన్ టర్మ్స్లో. కానీ హియర్ ఇస్ ఎ గాడ్ who loves more than a human. మానవ ప్రేమ కన్నా, మానవ ఆలోచన ఊహల కన్నా మించిన ప్రేమ గలవాడు. ఆ ప్రేమలోనే అన్నాడు ఏమని? నిన్ను నేను కట్ చేసేస్తా. కానీ ఆ ప్రేమే మళ్ళీ ఏమంటుంది? నువ్వు లేకుండా నేను భోంచే, నువ్వు నన్ను రానిస్తే మనం ఏం చేద్దాం? కలిసి భోంచేద్దాం. ఎందుకంటే నేను నమ్మకమైన
సత్యసాక్షిని. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ ద డోర్. నేను తలుపు దగ్గరే ఉండి ఏం చేస్తున్నాను? తడుతున్నాను. ఈ రాత్రి ఐ థింక్ వీ షుడ్ లెర్న్ టు గెట్ ఆనెస్ట్ విత్ గాడ్. ఎవరైనా ఆమెన్ చెప్తారా మాటకి? ప్రభువా, ఐ థింక్ ఐ షుడ్ గెట్ ఆనెస్ట్ విత్ యూ. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు గెట్ ఆనెస్ట్ విత్ యూ. ఎందుకంటే నా లైఫ్లో నువ్వు ఆమెన్ అనాలి అంటే, నువ్వు ఆమెన్ అన్నాక ఇంకా దాన్ని రివర్స్ చేసేది ఏది లేదు. ఆ మాటకు ఎవరు రివర్స్ చేయలేరు. నువ్వు ఆమెన్ అన్న రోజు రావాలి అంటే ఐ థింక్ ఐ షుడ్ గెట్ ఆనెస్ట్ విత్ యూ గాడ్, బికాజ్ యూ నో మై డీడ్స్. నా జీవితం అంతా నీకు తెలుసు. నేను నీ దగ్గర యథార్థంగా నీ దగ్గరకు వచ్చేస్తున్నాను. పంతొమ్మిదవ వచనంలో ఎందుకు ఆయన అంత కఠినంగా ఉన్నాడో చెప్పాడు. ఇది చెప్పి నేను ముగించేస్తాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు. నేను ప్రేమించు వారందరినీ చెప్పాలి, గద్దించి శిక్షిస్తున్నాను. ఒరే వర్ణో, నేను నీతో కట్ ఆఫ్, నేను కట్ చేస్తాను, నేను ఎగ్జిట్ చేస్తున్నాను నాలోంచి అని అంటున్నానంటే నీ మీద ప్రేమతోనే అంటున్నాను. కానీ అట్ ద సేమ్ టైం నువ్వు లేకుండా నేను భోజనం కూడా చేయలేను. నిన్ను కట్ చేసేంత కోపం ఉంది, నేను వదులుకోలేనంత ప్రేమ నాకు ఉంది. దట్ ఈస్ గాడ్ టాలరేటింగ్ అస్. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? నీ భక్త ఈరోజు నీ పొజిషన్కి, చదువుకి కారణం చర్చ. నీ యథార్థత ఈరోజు నీ ఆస్తికి, నీ పొజిషన్కి కారణం అస్సలు కాదు. నీ నీత ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి స్థితికి కారణం అస్సలు కాదు. ఒకవేళ అలాంటి అపోహలు ఎవరైనా ఉంటే చెంపలు వేసుకోండి దేవుని దగ్గర. మన భక్తి, మన నీతి, మన యథార్థత ఏది కూడా ఈరోజు మనం ఉన్న స్థాయికి, ఈ బట్టకి, బండికి, భోజనానికి కారణం కాదు. ఏదైనా కారణం ఉందంటే ఆయన దయ, ఆయన జాలి, ఆయన కనికరం, ఆయన మంచితనం, ఆయన యొక్క స్వచ్ఛమైన మంచి మనస్సు మన ఆశీర్వాదానికి కారణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా పేరుంటుంది చూడు పరలోకంలో, 500 సిమెంట్ బస్తాలు ఇచ్చాడు చర్చ కట్టడానికే. సారీ సార్, మీ పేరు లేదండి. ఏటవా మాట్లాడుతున్నా. ఇంకోటి వచ్చాడు, చూడమ్మా నా పేరు ఉంటుంది, 1000 చర్చిలు కట్టించాను, చూడమ్మా నా పేరు ఉంటుంది, 300 ఫ్యాన్లు ఇచ్చాను చర్చికి, మళ్ళీ ఫ్యాన్ రెక్కల మీద కూడా పేరు రాశాను. ఎందుకంటే తిరిగినప్పుడు ఎవరికి కనపడదు ఆ పేరు, ఆగినప్పుడే కనపడుతుంది చదవడానికి. వింత మనుషులు, వింత మనస్తత్వాలు. నువ్వేదో చేసావని పరలోకానికి ఎంట్రీ ఉంటుందని నువ్వు అనుకుంటే, నీ ఎంట్రీ బట్టి, నీ కార్యాలు బట్టి దేవుడు పరలోక ఎంట్రీ ఇస్తాడని నువ్వు అనుకుంటే నువ్వు చాలా పెద్ద భ్రమలో బతుకుతున్నావు. నేను చాలా పెద్ద భ్రమలో బతుకుతున్నట్టే. ఒకవేళ నాకు ఎంట్రీ ఉంటే ఆయన నమ్మకమైన సత్యసాక్షి కనుక, హీ ఈజ్ మై వాచ్ మ్యాన్ ఫర్ మై లైఫ్. ఆమెన్. నా జీవితానికి వాచ్మ్యాన్ ఎవరో తెలుసా? నా దేవుడు. నేను ఆయన నుండి ఆరంభమయ్యాను, అన్నీ ఆయన నుంచే ఆరంభమయ్యాయి. హీ ఈజ్ ద బిగినర్ ఆఫ్ ఆల్ బిగినర్స్. ఆయన నుండి ఆరంభమయ్యాయి. నేను కూర్చుంటానికి తెలుసు, నేను నిలబడటానికి తెలుసు. నాకు తలం పుట్టకముందే తలం పెట్టో అని తెలుసు. నా నోట్లోంచి మాట రాకముందే మాట ఏంటో తెలుసు. నేను రెక్కలు కట్టుకొని ఆకాశం వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడ ఆయన ఉన్నాడు. అలాగని ఇంకెక్కడో పాతాళం పోదామంటే అక్కడ ఆయన ఉన్నాడు. అలాగని సముద్ర గర్భంలోకి వెళ్ళిపోదాము అనుకుంటే అక్కడ ఆయన ఉన్నాడు. ఇంకెక్కడ పోతానే ఆయన ఉంది. ఎక్కడికి వెళ్ళాను? నేను ఆమేన్ అనే దేవుడు. బైబిల్ అంతటిని చదివిన ఫిలాసఫర్ ఏమన్నా తెలుసా? వేదాంతి. God knows the end from the beginning. We need to trust him in between. ఎంతమందికి అర్థమైంది మాట? God knows the end from the beginning. ఆది నుంచే అంతాన్ని చూసిన వాడట మన దేవుడు. ఈ ఆది అంతాల మధ్య యు మస్ట్ లెర్న్ టు ట్రస్ట్ హిమ్. ఎవరైనా ఆమెన్ చెప్తారా ఈ మాటకి గట్టిగా? ఆమెన్. ఆది నుంచే దేవుడు అంతా నెరిగిన వాడు. వి మస్ట్ లెర్న్ టు ట్రస్ట్ హిమ్.
తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఆమేన్ అనే దేవుడు ప్రతి ప్రార్థన తర్వాత ఆమేన్ అంటున్నావు విశ్వాసంతో. కళ్ళు మూసుకుందాం అందరం. దేవుణ్ణి గౌరవిస్తూ తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ఎవరైనా ప్రార్థన చేస్తుంటే ఆమేన్ 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 అంటున్నావు. నీ జీవితంలో కార్యాలు జరగాలని, కొన్ని ముగించబడాలని, కొన్ని ఆరంభించబడాలని. కానీ దేవుడు ఆమేన్ అనే రోజు, ఆ రోజు కొరకు నువ్వు ఎదురు చూసే మనసు నీకుందా? ఆ ఆమేన్ అనే గడియ కొరకు ఆయన ఎంత నమ్మకంగా నిన్ను మలుచుకుంటూ వస్తున్నాడో. నువ్వు సరెండర్ అయినా సరెండర్ అవ్వకపోయినా, నువ్వు లొంగినా లొంగకపోయినా, నేను ఎలాగన్నా వంచైనా తన ప్రణాళికలో నిన్ను నిలబెట్టాలని ఆయన ఎంత నీతో డీల్ చేస్తున్నాడో. పక్కనున్న మనిషిని టాలరేట్ చేయలేవు నువ్వు. దేవుడు నిన్ను నన్ను ఎంత టాలరేట్ చేస్తున్నాడో తెలుసా అయ్యా నీకు? పక్కింటి వాళ్ళని టాలరేట్ చేయలేవు నువ్వు, బంధువుల్ని టాలరేట్ చేయలేవు నువ్వు, నేనైనా నువ్వైనా మనం మనుషుల్నే టాలరేట్ చేయలేవు. దేవుడు ఎంత మనల్ని టాలరేట్ చేస్తున్నాడు. 5 నిమిషాలు పట్టదు ఆయన ఆమేన్ అనడానికి. బట్ హీఈస్ జస్ట్ వెయిటింగ్. నో, యు ఆర్ నాట్ యెట్ రెడీ. నమ్మకమైన సత్య సాక్షిగా ఆయన నుండే అన్నీ ఆరంభమయ్యాయి. ఆరంభించిన వాడే ముగించగలడు, ముగించగలిగిన వాడే ఏదైనా ఆరంభించగలడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో మీలో దేవునికి ఏదైనా మాట చెప్పాలనుకుంటే, ప్రభువా ఈ పరిస్థితులు నా జీవితంలో ముగించు, ఈ పరిస్థితులు నా జీవితంలో ఆరంభించు అని మీరు చెప్పాలనుకుంటే ఆ ప్రభువుతో చెప్పుకోండి. అమ్మా, నేను ప్రార్థన చేయకముందు 1 నిమిషం మీకు సమయాన్ని ఇస్తున్నాను. ప్రేమించే వారిని శిక్షించడానికి ఇష్టపడే తండ్రి, నీ శిక్షలో ప్రేమ ఉందని మేము గ్రహించడానికి సహాయం చేయండి. ఉమ్మి వేస్తాను అన్న నువ్వే భోజన బల దగ్గర కూర్చోబెడతానని కూడా అన్నావు. నీకు వందనాలు నాయన. ఐ విల్ ఎక్సిట్ యూ ఫ్రమ్ మీ అన్న నువ్వే ఐ కెనాట్ లివ్ or dine without you. I want you to be at my table అనే అంత ప్రేమ కూడా నీకు ఉంది. మానవ జీవితంలో నీ ప్రేమను, నీ శిక్షణను, నీ క్రమశిక్షణను మేము అంగీకరించి నీకు లొంగిపోవడానికి మాకు శక్తినివ్వండి ప్రభువా. ఈరోజు ఈ వర్తమానం విన్న వాళ్ళందరి జీవితాల్లో వాళ్ళు ఏ లైఫ్లో ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో నీకు తెలుసు. ఏ సీజన్లో వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఆమేన్ అని అనడానికి సిద్ధంగా ఉన్నావో ఆ సీజన్లో వాళ్ళని పొజిషన్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. పొజిషన్ ఎవ్రీ పర్సన్ ఇన్ ఎ ప్లేస్ వేర్ దే విల్ బి రైట్ఫుల్లీ అలైన్డ్ విత్ యూ. ప్రతి ఒక్కరు నీ వాక్యానికి అలైన్ అవ్వడానికి ఆ సీజన్లోకి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఆమేన్ అని నువ్వు పలకగానే బంధకాలు తెగిపోతాయని మేము నమ్ముతున్నాం ప్రభా. ఆమేన్ అని నువ్వు పలకగానే ఆరోగ్యం కలుగుతుందని మేము నమ్ముతున్నాం ప్రభా. ఆమేన్ అని నువ్వు పలకగానే దాని కోల్పోయిన బలము, శక్తి తిరిగి ఇవ్వబడుతుందని మేము నమ్ముతున్నాం ప్రభా. ఆమేన్ అని నువ్వు పలకగానే మరి ఎన్నడూ తెరవబడని రీతిలో అధ్యాయాలు ముగించబడతాయని మేము నమ్ముతున్నాం ప్రభా. నువ్వు ఆమేన్ అనగలిగే దేవుడవు. ఎందుకంటే పైనుంచి గెడపెట్టగలిగేది మేం కాదు నాయన, పైనుండి గెడపెట్టగలిగేవాడు నువ్వు ఒక్కడవే. బంధించేవాడు నువ్వే, పైనుండి గెడను తీసినోడివి నువ్వే. నువ్వు నమ్మకమైన సత్యసాక్షి. ఈరోజు ఎవరికి ఏ మాటలు అవసరం అని నువ్వు మాట్లాడేవో, ఎవరి జీవితంలో ఈ మాటలు ఏ స్థితికి వాళ్ళు తీసుకోవాలో వాళ్ళు అన్వయించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవ వాళ్ళ జ్ఞానాన్ని ఇమ్మని ప్రార్థన చేస్తూ, షెపర్డ్స్ ఫ్యామిలీలో నువ్వు చేస్తున్న వాక్య పరిచర్య కొరకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఎప్పుడు 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 వచ్చిన వారిని వాక్యంతో తృప్తిపరిచి పంపించండి. యేసు నామములో
ఈ మాటలు మా జీవితానికి అన్వయించి నడిపించమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.